వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ హైదరాబాద్ జ్వరాలతో వణికిపోతోంది. డెంగీ ఫీవర్స్ కలవర పెడుతున్నాయి. చికెన్ గున్యా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్ బారిన పడిన రోగులతో కిటకిటలాడుతున్నాయి హాస్పిటల్స్. బస్తీల్లో వైద్య శిబిరాల ఏర్పాటుపై సర్కార్ దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, గ్రేటర్ పరిధిలో మొత్తం జ్వరాలతో వణికిపోతున్నాయి ఆసుపత్రులను తెలుస్తోంది. డెంగీ ఫీవర్స్ కూడా కలవరబెడుతున్నట్టు చూస్తున్నాం. ఏం చెప్తున్నారు వైద్యులు? అప్డేట్ చెప్పండి. దీనికి వైద్యులు తీసుకుంటున్న, వైద్య అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? అదే గ్రేటర్ హైదరాబాద్ జ్వరాలతో వణికిపోతుందనే చెప్పుకోవచ్చు. అన్ని ఆసుపత్రులలో డెంగ్యూ ఫీవర్స్ తో కొంత కలవరపాటు గురవుతుంది. అన్ని ఆసుపత్రులు కూడా కిటకిట రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. బస్తీలు చాలా ఎక్కువగా ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో వైరల్ ఫీవర్స్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధులు పెరుగుతున్నట్టు, సీజనల్ వ్యాధులు పెరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సీజనల్ వ్యాధుల కట్టడిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఇటీవల సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ వైరల్ ఫీవర్స్ పై ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి వైద్య శాఖ ఉన్నత అధికారులను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం, ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వ్యాధులు విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఎక్కువగా వ్యాధులు విస్తరిస్తున్న జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాధులకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వైద్య శాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదు. పంచుకోవచ్చు, ఇప్పటి వరకు గత 8 నెలల కాలంలో దాదాపుగా 6,000 పైగా డెంగ్యూ కేసులు నమోదైన పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో అత్యధికంగా 2,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదైన పరిస్థితి ఉంది. హరి